హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకములో మీకు శ్రమ కలుగును అని తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవాది దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసించిన మన జీవితంలో శ్రమలు బాధలు ఎందుకు కలుగుతాయి అని మనం గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితము మరి పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అంటే అమూల్యమైన మన యొక్క విశ్వాసము అగ్నిలో పుటము వేయబడి శ్రమల కొలిమి చేత కాల్చబడి అది పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. మరి మన జీవితములో అనుమతించబడుతున్న ప్రతి శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు వీటన్నింటి నుంచి మనము శుద్ధీకరించబడి పరిపూర్ణతలోనికి స్వచ్ఛమైన విశ్వాస్యతలోనికి నడిపించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో శ్రమల గురించి మనము పరిశీలన చేసినప్పుడు శ్రమలు 2 కారణాల చేత మనలో అనుమతించబడతాయండి. మొదటగా మనము గమనించినట్లయితే మనము ఎదుర్కొంటున్న శ్రమలు దుఃఖము బాధలు ఇవన్నీ మన యొక్క స్వయంకృత అపరాధముల చేత అనుమతించబడుతూ ఉంటుండగా, రెండవదిగా ప్రభువు కొన్ని శ్రమలను మన జీవితములోనికి అనుమతిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు యోబు భక్తునికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడండి, అనుమతిస్తాడు. మరి యోబు తనకున్న సమస్తమును తను కలిగి ఉన్న సమస్తమును కోల్పోయి తన బిడలను కోడళ్లను తనకున్న సంపదలన్నీ కోల్పోయినా కానీ మరి తను తెలియజేస్తాడు, నా యొక్క విమోచకుడు సజీవుడు, నేనింకను ఆయన మీద ఆధారపడతాను ఆనుకుంటానని. హల్లెలూయా. ఈ యొక్క శ్రమల గుండా మరి పరీక్షించబడినప్పుడు యోబు అమూల్యమైన ఆత్మీయ జీవితాన్ని ప్రదర్శించి శ్రమలన్నింటిలో పరీక్షకు నిలిచిన వాడే జయించి 2 ఆశీర్వాదాలను పొందుకొని స్వతంత్రించుకున్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము స్పష్టముగా పరిశీలన చేయవచ్చును. హల్లెలూయా. మనం గమనించినట్లయితే దావీదు 17 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు పైన రాజుగా అభిషేకించబడి 13 సంవత్సరాలు తన మామ అయిన సౌలు చేత బాధించబడి శ్రమల చేత కొట్టబడి ప్రాణ భయముతో తరమబడి 13 సంవత్సరాలు పరీక్షించబడి రాజుగా అభిషేకించబడ్డాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా యోసేపు ఇంకను అనేక మంది విశ్వాస వీరులు భక్తులు శ్రమల గుండా తరమబడి కొట్టబడి బాధల చేత ఇబ్బందుల చేత ఇరుకుల గుండా ప్రయాణమై మనకు మాదిరిగా నిలిచి ఉన్నారు. మరి మన విశ్వాస జీవితములో మన యొక్క స్వయంకృత అపరాధము ఏమాత్రము లేకుండా మరి శ్రమ పరీక్ష మన జీవితములో అనుమతించబడినట్లయితే ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో ప్రభు అనుమతిస్తున్నాడని ప్రారంభిస్తున్నాడని, తద్వారా మన జీవితము ఆశీర్వాదకరంగా దేవునికి ఇష్టమైన ఉన్నతమైన ప్రణాళికలో నడిపించబడుతుందని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా
దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ లోకమంతయు అపవాది స్వాధీనములో ఉంటుండగా మరి దేవుని రక్తములో కడగబడిన మనము పరలోక రాజ్య వారసులుగా తీర్చబడబోతున్న మనము అనేక శ్రమలు మరి అపవాది అనుమతిస్తూ ఉన్నాడు. అపవాది మనల్ని శ్రమల చేత కొట్టబడి ఉంటూ ఉండగా విశ్వాసము యందు నిలకడగా ఉండి మన ప్రభువు మీద మనం నిత్యము ఆనుకొని ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ధైర్యముగా కొనసాగించవలసిందిగా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సర్వలోకము అపవాది స్వాధీనములో ఉంటూ ఉండగా ఆయన బిడలమైన మనకు మరి శ్రమలు లేని జీవితము, బాధలు లేని జీవితము, సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితము కలగాలి అంటే ఎంత మాత్రము మనము అవి పొందుకోలేము. శ్రమల గుండా మనము ప్రయాణమై వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితము నిత్యము యుద్ధ రంగము వంటిది కాదా అని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనము అనుభవిస్తున్న శ్రమలు, బాధలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, హెల్త్ ఇష్యూస్, వీటన్నింటినీ మనం గమనించినట్లయితే మన జీవితములో మనం చేస్తున్న పోరాటము కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పోరాటం ఎంతో గొప్పదిగా ఉంటున్నది. మన ప్రభు అయితే రక్తము కార్చునంతగా శ్రమ పడ్డాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు నిన్ను నన్ను విడిపించడానికి, విమోచించడానికి. హల్లెలూయా. ఈ రోజున శ్రమల గుండా, బాధల గుండా ఆలోచన చేస్తూ ఉన్నావా? మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలాంటి భయంకరమైన ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నీవు వెళుచున్నావా? అయితే దేవాది దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతతో నీతోనే మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నేను లోకాన్ని జయించి ఉన్నాను అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే దేవుడు మనము భరించగలిగిన శ్రమలని మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ఆయనను మనం ప్రార్థించగా ఆపత్ కాలములలో మనము నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉండి నూతనమైన ద్వారాన్ని నీ జీవితంలో ఆయన ప్రారంభించి ఆయన సమాధానాన్ని, శాంతి చేత నింపి ధైర్యపరిచే దేవాది దేవుడు, మన దేవాది దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరచుటకు నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యము చేత నీవు ధైర్యపరచబడి నెమ్మది పొందుకొని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు మీద ఆధారపడుతూ నడుచుచు దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.